నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, విజేతలకి ట్రోఫీ అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ, కొద్ది రోజులుగా రద్దు కావడంతో పెరిగిన వినతులు. కొత్త సంవత్సర వేడుకలకి పోలీసుల ఆంక్షలు, మద్యం సేవించి రోడ్డెక్కితే జైలు పాలేనని హెచ్చరిక. బీజేపీకి ప్రత్యామ్నాయంగా సిపిఐ ఎదుగుతోంది. ముఖ్య కార్యకర్తల సమావేశంలో చాడా వెంకట్రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ లో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలను నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో 4 రోజులుగా నిర్వహించిన 72వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు ముగిశాయి. విజేతలకి మంత్రి బహుమతుల్ని అందజేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ఛాంపియన్లుగా సూర్యాపేట, హైదరాబాద్ 2 జట్లు నిలిచాయి. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో ఖమ్మం, వరంగల్ జట్లు నిలిచాయి. పురుషుల విభాగం ఫైనళ్లలో సూర్యాపేట, జోగులాంబ, గద్వాల జిల్లా జట్లు తలపడగా సూర్యాపేట 44-32 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకుంది. గెలుపొందిన జట్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ట్రోఫీలను బహుకరించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీని నెలకొల్పిందని మంత్రి అడ్లూరి తెలిపారు. కరీంనగర్ జిల్లాకు కావాల్సిన 2 సింథటిక్ మ్యాట్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. క్రీడాకారులు గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించాలని సూచించారు. జిల్లాలో నిర్వహించే క్రీడలకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడా కబడ్డీ మ్యాట్స్ పైకి వచ్చి కార్పొరేట్ క్రీడగా మారిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్ అన్నారు. కబడ్డీ క్రీడకు ప్రో కబడ్డీతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 3 బాలికలు, 2 బాలురు అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొని భారత జట్లకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఉండడం విశేషమని తెలిపారు. ఒలింపిక్స్ లో కబడ్డీని చేర్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాన వీరేశం ముదిరాజ్, రాష్ట్ర కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్, హైదరాబాద్ డివైఎస్ఓ సుధాకర్ రావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్ రావు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక క్రీడాకారుడుగా రాష్ట్ర యువత అంతా కూడా క్రీడా వైపు ఉండే విధంగా ఒక ఆలోచన పరంగా ముందుకెళ్తున్నటువంటి వారి యొక్క నాయకత్వంలో సొంత జిల్లా కరీంనగర్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 34 ఉమెన్స్ కబడ్డీ క్రీడాకారి సోదరిమణులు, అదేవిధంగా 34 కబడ్డీ క్రీడాకారులు మా సోదరులు సుమారు 3 రోజుల నుంచి మరి పెద్ద ఎత్తున కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ చేస్తున్నటువంటి, సరే ఏదేమైనా కూడా క్రీడా పరంగా నేను ఎక్కువ టైం తీసుకోకుండా రేపు మార్నింగ్ అసెంబ్లీ 9 గంటలకు ఉంది. నేను నైట్ తొందరగా వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలనుకొని నేను ఒక 15 నిమిషాలు ఉండి వెళ్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మరి ఎంత కష్టపడితే తప్ప ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహణ జరగదు. 1000 మంది క్రీడాకారులు ఈ యొక్క కరీంనగర్ పట్టణంలో 4 రోజులుగా సందడి చేయడం జరిగింది. ప్రతి మ్యాచ్ గ్రూప్ లెవెల్ నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా మనం చేసుకోవడం జరిగింది సార్. ఫైనల్ మ్యాచ్ కంటే ధీటుగా కూడా ఈరోజు మనం చూస్తే ప్రీ క్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ టీంలో ఒక్కొక్క పాయింట్తో మ్యాచ్లు చాలామంది క్రీడాకారులు చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మీరు మీ గురించి చెప్పాల్సింది ఏముందా, మీరు ఈరోజు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు కింది నుంచి వచ్చినారు, అంచెలంచెలుగా వెదిగి పైకి ఇప్పుడు రాష్ట్ర స్థాయి అమరతులు అయినారు. తర్వాత మీకు గ్రామం గురించి తెలుసు కాబట్టి కబడ్డీ కూడా ఒక గ్రామీణ ప్రాంత కేంద్రం ఇప్పుడు యాజ్ అవుట్ ఆఫ్ మీరు ఆడుతున్నాం.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కన్న కొడుకు బాగోగులు చూసుకోవడం లేదంటూ కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమానికి ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన వంగల భూమక్కకు ఎకరం 24 గుంటల స్థలం ఉంది. కాగా ఇట్టి స్థలాన్ని పెద్ద కొడుకు వంగల కమలాకర్ రెడ్డి మాయమాటలు చెప్పి ఆస్తిని రాయించుకున్నాడని, ప్రస్తుతం తన బాగోగులు చూసుకోకుండా వదిలేశాడని తల్లి ఆరోపించింది. గత కొద్ది రోజులు అనారోగ్యం పాలైన తనని చిన్న కొడుకు శ్రీనివాసరెడ్డి చూసుకుంటున్నాడని, లక్షలాది రూపాయలు వెచ్చించి ఆపరేషన్ కూడా చేయించాడని తెలిపింది. తనని చూసుకోకుండా వదిలేసిన పెద్ద కొడుకు వంగల కమలాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 8 సంవత్సరాలు అవుతాను సార్. అన్నం పోషణ పట్ట చేయించుకున్నాడు సార్. బాబు పేరు మీద వీరాసత్తుల చేసుకొని సార్ అమ్మకు అన్నం పెట్టక బిడ్డకు పట్ట చేసుకున్నాడు సార్. బిడ్డ పట్ట చేసుకొని నాకు కట్నం ఇచ్చింది. నా కట్నమే తప్ప మా బాబు సంపాదన కాదంటుంది. మా బాబు భూమి ఇచ్చుకొని అన్నం పెడతలేడు సార్. ఎస్ఐ ఇప్పటికీ 10 సార్లు 2 సంవత్సరాలు ఆర్డీఓ దగ్గర పోయినాం సార్. సిఐ దగ్గర పోయినాం, ఎస్ఐ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం సార్. కలెక్టర్ దగ్గరికి ఇది 5వ సార్ అచ్చుడు. మాది హుజురాబాద్ దగ్గర మెట్పల్లి సార్, కేశపట్నం. ల్యాండ్ ఎకరా 22 గుంటలన్నర ఉన్నది సార్ అమ్మ పేరు మీద. అమ్మకి 2 కొడుకులం సార్. సరే ఎకరా 25 గుంటలు వంచి ఇచ్చింది సార్. ఆయన కాసు చేసుకొని బిడ్డకు చేసుకున్నాడు. సాత్తలేడు సార్. గోస పెడితే కాలు ఇరిగింది సార్. మొన్న అమ్మ అడ్డం పడితే కాలు ఇరిగింది సార్. ₹1 సూచటందుకు సూతలేడు సార్. వంగల కమలాకర్ రెడ్డి సార్ పెద్ద సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఆస్తి ఇస్తారా, మాకు అన్నం పెడతారా, ఏది చేస్తే అదే సార్. మాకు అన్న అవుతాడు సార్. ఆయన పెద్దోడు సార్. నేను చిన్న ఆయనను సార్. నా దగ్గరనే ఉంటాను సార్. ఇక నాకు ఈ షుగర్ తమకు న్యాయం చేయాలని కోరుతూ కొత్తపల్లికి చెందిన రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా జరిగిన ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కొత్తపల్లి కేంద్రంలో ఉన్న ఐకేపీ కేంద్రంలో ధాన్యం బస్తాలను తూకం వేస్తూ అందులో నుండి దాదాపు 100 క్వింటాళ్లకు 20 నుండి 30 వరకు సంచులలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారుల్ని ప్రశ్నించగా దిక్కున్న చోట చెప్పుకోమన్నారని రైతులు తెలిపారు. వడ్లకు సంబంధించిన ట్రాక్ షీట్ యొక్క వివరాలు సైతం తెలపడం లేదన్నారు. గత 4 ఏళ్లుగా తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాల నుంచి వడ్ల ఐకేపీ సెంటర్లో వడ్లు పోస్తున్నాము. ఆ వడ్ల బస్తాలు అనేటివి మా చెప్పడం కూడానే వడ్ల బస్తాలు కట్ చేయడం జరుగుతుంది. మా ట్రక్ షీడ్ వడ్ల జోగినాక ట్రక్ షీడ్ అనేది మాకు ఇవ్వడం లేదు. లారీ ఎక్కినాక అక్కడికి పోయినాక కూడా మాకు ఇలాంటి లారీ ఆగింది, మాకు ఇన్ని బస్తాలు కట్ అవుతున్నాయని కూడా చెప్పడం లేదు, ఏం లేదు. వాళ్ళు ఇచ్చి వాళ్ళే కట్ చేసడం జరుగుతుంది. మాకు ఇలాంటి ట్రక్ షీడ్ ఇస్తలేరు. మాకు ఓటీపీ డబ్బులు అయ్యే టైంలో గప్పుడు చెప్పి మీకు ఇన్ని బస్తాలు కట్ అయినాయని గప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ గప్పుడు ఇస్తున్నారు. మాకు వడ్ల బస్తాలు పోయినప్పుడు ఏం ట్రక్ షీట్ అనేది ఒక స్లిప్ అనేది ఏమి ఇస్తలేదు. మా గత కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఐకేపీ నడుస్తుంది. ప్రతి పంటకి గిట్లనే కడియడం జరుగుతుంది. ఒక్కొక్కరి ఒక 100 క్వింటాలకి 20 నుంచి 30 బస్తాలు కడియడం జరుగుతుంది. ఒక్కొక్కరి ఇతని 8 బస్తాలు 6 బస్తాలు అట్లా ఒక్కొక్కరి చాలా బస్తాలు కట్టేనాయి. ఒక 30 మంది రైతులే నేను పేర్లు రాసిన, నాకు తెలిసిన వాళ్ళే ఒక 100 బస్తాల చిల్లరైనాయి. అట్లా అందరి ఇంకా రాయలేదు. ఓన్లీ తెలిసిన వాళ్ళే అందరికీ. వాళ్ళు ఏంటంటే అందరు వస్తే వాళ్ళు ఫోన్లు చేసి మీరు ఎల్లకూరి కలెక్టరేట్ ఎల్లకూరి, మీరు కలెక్టరేట్ పోతే మేము ఇక్కడ అజ్జెత్తాం ఇజ్జెత్తాను బెదిరింపులు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మాకు కూడా ఫోన్లు చేసి కూడా ఎన్నోసార్లు మీరు ఓకూరి ఈయనే మాట్లాడదామని కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇది వీళ్ళు తింటున్నారా, మిల్లోళ్ళు తింటున్నారా, అసలు ఇలా దొంగేవాళ్ళని మాకు తెలుస్తలేదు. అనేకమంది దోపిడీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క సెంటర్కు 5 లక్షలు, ఒక్కొక్క సెంటర్కు 5 లక్షలు, 10 లక్షల రూపాయలు. మేము రైతులవన్నీ లెక్క చేసుకుంటే 10 లక్షల రూపాయలు తేడా వస్తుంది. ఈ డబ్బులు అనేవి దళారు తింటురా, లీడర్లు తింటురా, ఎవరు తింటురా ఇంతవరకు కూడా మాకు అర్థం కాలేదు. అడ్డు పోయినాక తర్వాత 15 రోజులకు మాకు లెక్క చెప్తున్నారు. వడ్లు మాత్రం లారీకి ఎక్కినాక ఫస్ట్ సిద్ధి వాళ్ళు సిద్ధించలేరు. 15 రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి రమ్మని మీ అన్ని కడైనాయి, 10 బస్తాలు కడైనాయి, 5 బస్తాలు కడైనాయి అని చెప్తున్నారు. కరీంనగర్లోని ఓపెన్ జిమ్లను మరమ్మతులు చేయించాలని కోరుతూ కరీంనగర్లోని ప్రజావాణిలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత అనంతుల రమేష్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కు వినతి పత్రం అందజేశారు. నగరంలోని పలుచోట్ల ఓపెన్ జిమ్లు పాడైపోయాయని, అధికారులు స్పందించి వాటిని తక్షణమే మరమ్మతులు చేయించాలని కోరారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గాను వీటిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన జిమ్లు నిరుపయోగంగా మారుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయించాలని కోరారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ గాలికి వదిలేశారు. హడావిడిగా నగరపాలక సంస్థ 3,60,00,000తోటి నగర వ్యాప్తంగా జిమ్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. వాటిని మరమ్మతులు చేయాలని ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని జిమ్లను 2-3 రోజుల్లో మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదలమైన తమకు ఇండ్లు కట్టుకునే స్తోమత లేదని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కరీంనగర్లోని కలెక్టరేట్లో బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లోని శాంతినగర్లో తమకు స్థలం ఉందని, కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని కూతురు ముఖ్య స్వరూప డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించింది, కానీ ఇల్లు నిర్మించేందుకు నయా పైసా లేవని చెప్పారు. తనకు 4 ఆడపిల్లలని, భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడని ముఖ్య భాగ్య అన్నారు. 1,50,000 ఉంటేనే ఇల్లు నిర్మించుకునే పరిస్థితి ఉందని, లేనిచో రద్దు చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సార్, మాకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ల్యాండ్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, కానీ దాన్ని కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని చెప్పి మా కరీంనగర్ కలెక్టర్ గారికి, మళ్ళీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వెళ్ళి కలిసాం సార్. ఇంతకుముందు మా చింతకుంట విలేజ్ ఉండేది, కానీ ఇప్పుడు మున్సిపల్లో మెర్జ్ అయింది కనుక మున్సిపల్కి వెళ్ళి కలవండి అని అంటే మున్సిపల్లో వెళ్ళి కూడా కలిసాము సార్. అయినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఎలాంటి రెస్పాండ్ అనేది వస్తలేదు సార్. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అని చెప్పి అన్నారు, మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందమ్మా, మీకు ఇందిరమ్మ గృహాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా. మరి మాలాంటి పేదలకి సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కూడా దాన్ని కట్టుకునేంత స్తోమత మా దగ్గర లేదు. మేము ఎస్టీ లంబాడి కులానికి చెందిన వాళ్ళం సార్. మాకు ఆర్థిక సహాయం కోసం అని చెప్పి మేము పలుమార్లు కలెక్టర్ ఆఫీస్కి తిరిగినా కూడా ఎవరు మా పట్ల రెస్పాండ్ అవ్వట్లేదు సార్. నా భర్తకు పక్షవాతం సార్, నేను మహిళా గ్రూపులో ఉన్నా సార్, అయినా నాకు సాయం అంత లేదు సార్. నేను కూడా జాగా ఉన్నది కానీ నాకు కట్టుకుంటాను అంటే నాకు కూడా స్తోమత లేదు సార్. మీకు నమస్కారం సార్. రేవంత్ రెడ్డికు చందాలే సార్, వాళ్ళు న్యాయం చేసి మాకు ఇల్లు ఇవ్వాలి సార్, సాయం చేయాలి సార్. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా సిపిఐ ఎదుగుతుందని సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా సిపిఐ కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు, గ్రామశాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన వహించారు. దేశంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడానికి అదుపు లేకుండా పోయిందని చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగం పౌరులకి కల్పించిన హక్కులని హరిస్తూ పూర్తిగా నియంతృత్వ ధోరణితో బీజేపీ పరిపాలన కొనసాగిస్తుందని చెప్పారు. సిపిఐ 100 ఏళ్ల పండుగలో భాగంగా జనవరి 18న ఖమ్మంలో జరగబోయే సభకు లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. జనవరి 4వ తేదీన కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీని బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందెస్వామి, పొరగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకులు ఎవరుంటే వాళ్ళని చంపేయడం. ఈ మధ్యకాలంలో చూస్తే అర్బన్ నక్సలైట్ వాళ్ళకి ఏంటంటే ఇక ఎర్ర జెండాలు కనపడద్దు. ఎర్ర జెండాలు అయితే అడుగుతాం, ప్రశ్నిస్తాం, ఎవరికి భయపడాలి. కాబట్టి లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉన్నాం. మరి మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మనమేమో విడిపోయినాం. మనం విడిపోయినందువల్ల పడిపోతున్న పరిస్థితి ఉంది. చీలిపోతే చిక్కిపోదాం. వామపక్షాలన్నీ కూడా సిపిఐ, ఎంఐలు, న్యూ డెమోక్రసీలు, జనశక్తులు ఇవన్నీ మావోయిస్టులు. చాలా మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిపోయినారు, వాళ్ళు చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ జరిపేది చనిపోయారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి. మొదటి పార్టీ ఏది? తల్లి పార్టీ ఏది చెప్పండి? ఏ పార్టీ మొదటిది? సిపిఐ మొదటి పార్టీ. సిపిఐకి వెళ్ళి సిపిఐ అర్థమైంది. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఈ తల్లి పార్టీ అయినా సిపిఐ పార్టీ 100 ఏళ్ల సందర్భంగా ఇప్పటికైనా మనం ఒక్కడైనా విడిపోయిన అన్నదమ్ములం, ఒక తల్లి బిడ్డలం, ఒక సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళం.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31న రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి గౌసాలం స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీయవద్దన్నారు. పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వాహనాలను వెంటనే సీజ్ చేస్తారు. ప్రతి చెకింగ్ పాయింట్ వద్ద 8 నుంచి 10 మంది సిబ్బంది బ్రీత్ ఎనలైజర్స్, బాడీ వార్న్ కెమెరాలతో విధుల్లో ఉంటారు. డిసెంబర్ 31 రాత్రి లోయర్ మానేరు డ్యాం కట్ట, కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్లడం, అక్కడ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. ఈ 2 ప్రాంతాల్లో నిరంతరం పోలీసు పెట్రోలింగ్ కొనసాగుతుంది. వేడుకల్లో డీజేల వినియోగంపై నిషేధం విధించారు. ధ్వని కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు అందితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కేసులు నమోదు చేస్తారు. నగర శివార్లలోని గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లపైన ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు నార్కోటిక్ టీంలు, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్ డిటెక్ట్ కిట్లను ఉపయోగిస్తారు. వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీంలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం సమరశీల పోరాటాలు చేస్తుందని జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి మహాత్మా జ్యోతిరావు పులే గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం గ్రౌండ్లో ఆవిర్భావ సభ నిర్వహించారు. సోషలిజం జెండాను జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఎగురవేశారు. రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ పురుడు పోసుకుని 55 ఏళ్లు పూర్తి చేసుకుని 56వ సంవత్సరంలో అడుగు పెట్టిందని రజనీకాంత్ గుర్తు చేశారు. అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించడం కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది అని చెప్పారు. ఈ 56 సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులు అసువులు బాసారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ప్రభుత్వాలపై పోరాటాలకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐదేనని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పోరాటాలకు విద్యార్థులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సందేశ్, మానస, సంజన, సన్నీ, అక్షయ్, నాయకులు రఘు, అశ్విన్, అమూల్య, రమ్య, మనోజ్, నవీన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ చౌక్ నుండి ఈరోజు సర్కస్ గ్రౌండ్లో భారీ ర్యాలీ తీసి ఎస్ఎఫ్ఐ యొక్క ఆశయాలు, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో కూడిన జెండా ఆవిష్కరణను ఈరోజు చేయడం జరిగింది. ఈ దేశంలో 56 సంవత్సరాలుగా నిరంతరం విద్యారంగ సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ. ఈ దేశంలో అందరికీ విద్య, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరంతరం ఈరోజు ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నది. అదే
తరహాలు ఈ దేశంలో శాస్త్రీయ విద్యా విధానం అందించాలని ఎస్ఎఫ్ఐ ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్యను కాషాయకరం చేస్తుంది. విద్యలో ఈరోజు మతోన్భావ భావజాలం చొప్పించే విధంగా ఈరోజు నూతన విద్యా విధానం 2020 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఈరోజు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి సర్కస్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో అనేక విద్యారంగ సమస్యలపై అరుపెరుగని పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. భవిష్యత్తులో ఈ 56వ ఉత్సవాల సందర్భంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అనేక ఉద్యమాలకు నాంది పలికే విధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ పూడుకుంటుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో ఉన్న ఎస్ఆర్ఆర్ కళాశాల కావచ్చు, ఉమెన్స్ కళాశాల కావచ్చు, ఆర్ట్స్ కళాశాల కావచ్చు, సైన్స్ వింగ్ కళాశాల కావచ్చు, ఇలా అనేక హాస్టళ్లకు విద్యార్థులకు కూడా ఈరోజు అనేక సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 2 యువకుల్ని పోలీసులు పట్టుకున్నారు. చొప్పదండికి చెందిన రామ్ శివప్రసాద్, భూపాలపట్నంకు చెందిన గోకులకొండ మహేష్ అనే యువకులు జూలపల్లికి చెందిన చంద్రాపూర్ నుండి తక్కువ ధరకి తీసుకుని వచ్చి చొప్పదండి ప్రాంతంలో ఎక్కువ ధరకి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి వాళ్ళను అనుమానాస్పదంగా విచారిస్తే వాళ్ళ పేర్లు రామ్టేకి శివప్రసాద్, గోగులకొండ మహేష్ అని తెలియబడడం జరిగింది. తర్వాత వాళ్ళను విచారించి వారి యొక్క వెహికల్ను చెక్ చేస్తే వాళ్ళ వెహికల్లో గంజాయి దొరకడం జరిగింది. గంజాయి దొరకడం జరగానే వెంటనే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే వీళ్ళ యొక్క ఇట్లా గంజాయి సప్లై అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మీదనే వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంటుంది. సో దాంట్లో భాగంగా ఈ విధంగా చెక్ చేస్తే వీళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర కేజీ బావు ఆల్మోస్ట్ కేజీ 100 గ్రాములు 150 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. ఇందు ప్రాసెస్లోనే వాళ్ళని ఇంటర్గేట్ చేస్తే వాళ్ళకు గతంలో క్రిమినల్ రికార్డు ఉంది, హిస్టరీ రికార్డు ఉంది. అదేవిధంగా వాళ్ళు వివిధ రకాల అఫెన్సులు కూడా చేస్తున్నారు. ఏమేమి అఫెన్సులు చేస్తున్నారు అంటే ముఖ్యంగా ట్రాన్స్ఫారం అఫెన్సులు వాళ్ళ పేరు లేదు. ట్రాన్స్ఫారంలను వాళ్ళు జస్ట్ వితిన్ 10-15 మినిట్స్లోనే ట్రాన్స్ఫారం దాన్ని ఓపెన్ చేస్తారు. దాంట్లో ఉన్న రాగి తీసుకొని పోయి వాళ్ళు జలసాలకు అలవాటు కాబట్టి తక్కువ రేటు ఎంతోమంది అమ్ముకొని జలసాల బిజినెస్ చేయడం చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళు ఒక మోటార్ బైక్ కూడా 2 టౌన్ ఏరియాలో దొంగతనం చేయడం జరుగుతుంది. కరీంనగర్ నుండి కొందరు అయ్యప్ప దీక్షాపరులు శబరిమల యాత్రకు పయనమయ్యారు. నగరానికి చెందిన జనార్దన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఎలువాక రమేష్ గురుస్వామి, రాజేశం, శ్రావణ్, రవీందర్, తిరుపతి, సాగర్, మోహన్ భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి శబరిమల దర్శనానికి బయలుదేరారు. మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప మాలాధారణతో స్వామి నామస్మరణతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సుప్రసిద్ధ ఆలయం శ్రీ కోదండ రామాలయం వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి సిద్దమవుతోంది. నగరంలోని సప్తగిరి కాలనీలోని కోదండ రామాలయంలో ఏకాదశి అలంకరణలో భాగంగా ప్రత్యేక గజమాలను తయారు చేశారు. జాలి ఉమా మహేందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఇట్టి మాలను రూపొందించారు. గత 5 సంవత్సరాలుగా అలంకరణ మాలను అందిస్తున్నారని తెలిపారు. గత వారం రోజులుగా ఇట్టి మాలను రాత్రింబవళ్లు కష్టపడి తయారు చేశామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజున ఇట్టి మాలతో స్వామివారిని అలంకరించనున్నామని జాలి ఉమా రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాలి ఉమా రవీందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సప్తగిరి కాలనీ కోదండ రామాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా
గత 5 సంవత్సరాల నుండి మనం మాలలను సమర్పించడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంట్లోనే తయారు చేసి మన రామాచార్య అయ్యగారి ప్రోత్సాహంతో ఈ మాలలను మేము తయారు చేయడం జరుగుతుంది. స్వామివారికి సమర్పిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 7:30 గంటల్లో అందరు మహిళలు కోదండరామాలయానికి వెళ్ళి డిసెంబర్ 29న ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా మాదిగ సంఘ నిర్వాహకులు దండు అంజయ్య, గొర్రె రాజయ్య ఆధ్వర్యంలో కర్కనగడ్డలోని బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం సభ్యులు ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాదాసి ప్రభాకర్, బీసీ సంఘ నాయకులు ఉరుమళ్ల విశ్వం, మైనార్టీ సంఘం నాయకులు శుక్రుభాయ్, బాబు వర్మ, ఉప్పరి రామస్వామి, కొమ్ముల రాజమల్లు, గండి అంజయ్య, గండి రాజేశ్వరరావు, జనకం మల్లేశం, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకురాలు దండు వరలక్ష్మి, దండు మధు, దండు రమేష్, బుద్దవాణి, కాంపల్లి కీర్తి, సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో ఉన్న మాదిగలందరినీ ఏకం చేయడం కోసం ఈ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రపంచంలో మాదిగలు ఇళ్లలు దాటినా కూడా అంటరానితనం వెంటాడుతున్నది. ఆ అంటరానితనం నిర్మూలన కోసమే మనం అందరం ఐక్యత ఉండాలని చెప్పి ఇదొక నినాదం తీసుకొని మరి ప్రపంచంలోని మాదిగలంతా మరి ఐక్యంగా ఉండి అక్కడక్కడ మరి సభలు సమావేశాలు జరుపుకుంటూ మరి మాదిగల చైతన్యవంతం చేయడానికి మరి కంకణం కట్టుకున్న మా సోదరులందరికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదిగ సోదరులందరికీ కూడా మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా ఐక్యంగా ఉంటేనే మనము ఏదైనా సాధించుకుంటామని చెప్పేసి ఆ రోజు బాపు జగ్జీవన్ రావు గారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న వారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు మాదిగ మంత్రులందరిది కూడా స్ఫూర్తిని తీసుకొని మనం అంటూ అన్ని రంగాలలో విద్య, వ్యాపారం మరియు ఉపాధి రంగాలలో కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మోడీ కానుకగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందించారు. విద్యార్థులు బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మధుసూదనాచారి, బీజేపీ మండలం అధ్యక్షులు కంది రాజిరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, ఊటూరు సర్పంచ్ వెలిశెట్టి కళ్యాణి కిషోర్, మాజీ ఎంపీటీసీ గోపు శ్రీనివాసరెడ్డి, రెమిడి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ సాదా శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రమాదేవి, బీజేపీ నాయకులు పోంచంపల్లి శ్రీనివాస్, గంగాదేవి శ్రీనివాస్, ముద్దసాని వెంకటరాజరెడ్డి, ముత్యం వినయ్, సింగారపు కుమారస్వామి, మద్దెల నరేష్, పిట్టల రవీందర్, బండారి హరేష్, ఉప్పు రవీందర్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ జూలై 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 11న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు విద్యార్థుల గురించి, విద్యార్థులు వారి యొక్క ఆర్థిక స్థితిగతిని వారు గమనించి పాఠశాల 10th విద్యార్థులకు ఆయనే స్వయంగా ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా, భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ యొక్క ఆలోచన చేయలేదు. ఆయన స్వయంగా సొంత నిధులతోటి, సొంత ఖర్చులతోటి ఎగ్జామ్ ఫీజు కట్టి ఇది ఒక ఫౌండేషన్ ద్వారా ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కావచ్చు, విద్యార్థులకు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు మానసాదేవి అపురూప లక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మానసాదేవి ఆలయంలో సుదర్శన చక్రానికి భక్తులచే సామూహిక అభిషేకంతో పాటు నరసింహస్వామి తెప్పోత్సవం, పల్లకీ సేవ, లక్ష తులసిదలార్చన, ఊయల సేవ లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ అన్నారు. ఈ వేడుకల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహనాలను రోడ్లపైనే నిలుపకూడదని ఆయన సూచించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పశు వైద్య కేంద్రంలో పశుగణన అధికారి ఒలగుత్తుల పోచయ్య ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకి ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్ హాజరై గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు అందించారు. గొర్రె కాపర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాదాపు 1500 గొర్రెలకు మేకలకు మందు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షులు చుక్కా రాజమల్లు, వార్డు మెంబర్లు చుక్కా శ్రీనివాస్, నగునూరి సంపత్, కొమ్మగొల్ల కవిత అశోక్, పాదం సందీప్, వీర్ల కోటేశ్వర్, గొర్రె కాపర్ల సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేశారు. 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ప్రజల సమస్యలకి పరిష్కార వేదిక అయ్యింది అని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మందిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నామని చెప్పారు. ఇప్పటికీ దాదాపు 500కి పైగా కుటుంబాలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఆయన పేర్కొన్నారు. సుడా కార్యాలయంలో బాధితులు సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు గుండాటి శ్రీనివాసరెడ్డి, షబానా మహ్మద్, సయ్యద్ ఖలీల్, మాసూమ్ ఖాన్, ముల్కలా యూనా, జాఫర్, నదీం తదితరులు పాల్గొన్నారు. मोहम्मद याकूब 50% వస్తుంది కదా పెద్ద అమౌంట్ వాళ్ళకి పరిచయం యారో షెఫిట్ అని ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.